ఈరోజైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర చూడండి పోలీసు వాళ్ళు ఎలా ఉన్నారో చూసారా. అంబేద్కర్ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉంటుంది. నైట్ టైంలో మస్తు ఉంటుంది వ్యూ. చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. మీరు చూసారా నైట్ పోలీసు వాళ్ళు మాత్రం 24 hours అక్కడనే ఉంటారు. ఏదన్నా కింద మీద ఏమైనా వేసారేస్తే కథం అయిపోతుంది. చూసారా ఎంత పెద్ద కట్టిరో. మన హైదరాబాద్లో మస్తు అసలు ఈ వ్యూ చూడాలంటే మాత్రం అసలు నైట్ టైంలోనే రావాలి. మస్తు ఉంటుంది. చూసిరా ఇక్కడ చూడు పోలీసు వాళ్ళు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కార్లు. ఇప్పుడు ఒకడు బిత్తిరి కూడా వస్తాడు. బిత్తిరోతో ఏం చేయని అర్థం కాదు. చూసారా వాడు నడుచుడు చూడు కుంటూ నడిచినట్టు ఆగు బిత్తిరి ఆయనకి ఏం చేయనో అర్థమవుతలేదు. ఆగో చూడు ఏమరా వారే నీ వేసాలు బాగానే ఉన్నాయి కానీ చూడు చాలు తీరా నిన్నే ఇస్తున్నా అనుకొని పెద్ద పోదలు ఇస్తున్నాడు కుంటూ నడిచినట్టు. చూడరాగు ఇటు చూడు బాబు ఇటు చూడు ఇటు అయిపోయింది. చూసారా నా బండి పార్క్ చేసిన. నైట్ 12 అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఏమన్నారు. ఇట్లుంటుంది ఇవో సెక్రటరేట్ నైటు మస్తు ఉంది వ్యూ. చూసారా లైటు. ఇక్కడ ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతూనే ఉంటారు. ఇక్కడ ఐస్ క్రీమ్ నమ్ముతుంటారు. అవి ఇవి తినేటోడు తింటూనే ఉంటాడు, తాగేటోడు తాగుతూనే ఉంటాడు, పోయేటోడు పోతూనే ఉంటాడు. కానీ నైట్ టైంలోనే చూడాలి. ఏదైనా చూడాలని ఉంటే మాత్రం మస్తు ఉంటుంది. చూసారా లైట్లు జనాలు. ఇది అమరవీరుల స్తూపం. ఇది దాని అపోజిట్లోనే ఉంటుంది ఇది. చూసారా ఎంతమంది ఉన్నారు అక్కడ. కార్లు బైక్లు పార్కింగ్. ఖాళీ ప్లేస్ ఉంటుంది. దానిలో ఆడుకోవచ్చు, పండుకోవచ్చు, కూర్చోవచ్చు, దుంకచ్చు, తినచ్చు, అన్నీ వేయచ్చు. చూసారా ఫుడ్ కోర్ట్ ఎంతగానో ఉందో చూసిరు. చూడరు ఇప్పుడు బుగ్గలు అమ్మే అతను వస్తుంది చూడరు. ఈ బుగ్గ నేను 30 రూపాయలకి మొత్తం అనుకున్నా. అడిగితే 30 రూపాయలకు ఒక బుగ్గనట. అబ్బో అటే వీక్ అని చెప్పిన. చూసారా వీడు ఐస్ క్రీమ్ కొనిరా అంటే లెంకుతున్నాడు 5 రూపాయల ఐస్ క్రీమ్ కోసం. ఆడు మా మొగ మిట్టిగా చూడబట్టే 5 రూపాయల ఐస్ క్రీమ్ ఏంది పైకి ఈడ అని. అరే 5 రూపాయలు కాకపోతే 2 రూపాయలు పాల ఐస్ క్రీమ్ అని చెప్పినాం. మినిమం 50 రూపాయల పైనే అన్నాడు. అలా లెంకుతుండు మా వాడు. ఏదైనా 20 రూపాయలైనా దొరుకుతుందేమో అని చూసిండు. ఒకటి దొరికింది. అసలు ఇంకోటి దొరకాలి ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కదా. చూడు ఒకటైతే దొరికింది, ఇంకోటి దొరికేటట్టు లేదు కదా. దొరుకుతుంది. వీడు చూస్తున్నాడు మరి వెళ్తుందా పీక్తుందా. తీరవారే జల్దీ ఏడుంది రో. వాము ఈ బాగానే టైం పట్టేట్టుంది కదా. ఏమైనా ఐస్ క్రీము నువ్వుగా తినిపిస్తున్నావు. 5 రూపాయల ఐస్ క్రీమ్కి వచ్చి దొరికింది. సెరొకటి. ఇప్పుడు మావాడు చూడు వీడియో కూడా తీస్తున్నావు మాకు ఐస్ క్రీమ్ తినేది అంటున్నాడు. చూసారా తీసుకున్నాము కథం ఇక. చూడరి మళ్ళీ సెక్రటరీ చూసారా నైటు దూరం నుంచి తీస్తున్నా. చూడరి ఎంత మంచిగా ఉన్నది అసలు. ఆ లైటింగు అసలు కరెంట్ బిల్ ఎంత వస్తుందో దీనికి అదే అర్థమవుతలేదు రోజు నైటు. దీన్ని చూసినందుకైతే వాళ్ళు పైసలు ఏమి ఇయ్యారు గవర్నమెంట్కు.